ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి చోట రోడ్లుంటాయి. కానీ ఇంటర్సెక్షన్ల గురించి మాట్లాడితే వీటిని హై ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి నిర్మిస్తారు. మీరు చాలా రద్దీగా ఉండే రోడ్లను చూసుంటారు. కానీ నేను మీకు ఈ వీడియోలో చూపించే ప్రపంచంలోని అతిపెద్ద హైవే ఇంటర్సెక్షన్లను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఇక మొదలెడదామా? నంబర్ 1, విన్స్టన్ చర్చిల్ అవెన్యూ. ఫ్రెండ్స్, రోడ్ల గురించి మాట్లాడుకుంటే రోడ్డు మీద నార్మల్గా కార్లు లేదా బస్సులు లాంటివి కనిపిస్తాయి. కానీ మీరు ఇలాంటి రోడ్డును జన్మలో చూసుండరు. ఇక్కడ వాహనాలతో పాటు విమానాలు కూడా వెళ్తాయి. వినడానికే వింతగా ఉన్నా ఇది నిజం. మీరు చూస్తున్న ఈ వింత రోడ్డును కార్స్ మరియు విమానాల కోసం రెండింటికి ఉపయోగిస్తారు. ఈ రోడ్డు యూకేలోని గిబ్రాల్టర్లో ఉంది. గిబ్రాల్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అండ్ టేకాఫ్ అయ్యే ఫ్లైట్స్ ఈ రోడ్డునే ఉపయోగిస్తాయి. ఏదైనా విమానం ల్యాండింగ్ అండ్ టేకాఫ్ సమయంలో బ్యారిగేడ్లు వేసి రోడ్డును బ్లాక్ చేస్తారు. అయితే ఈ విమానాలు వెళ్లే వరకు నగరంలోని ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోతుంది. ఇలాంటి వింతైన రోడ్డు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. నంబర్ 2, షిబుజా క్రాసింగ్. ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టోక్యో డ్రిఫ్ట్ మూవీ చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ రోడ్డు గురించి తెలిసే ఉంటుంది. జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఈ షిబుజా క్రాసింగ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల రోడ్డు. ఈ ఇంటర్చేంజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాహనాల రద్దీ ఉంటుంది, కానీ దానికంటే 10 రెట్లు రోడ్డు దాటే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటర్చేంజ్ యొక్క వాక్ సింబల్ పడుతుందో అప్పుడు ఎలా అనిపిస్తుందంటే జపాన్ ప్రజలంతా ఈ రోడ్డు మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు నమ్మరు, కానీ ఒక్కసారి సిగ్నల్ పడ్డ తర్వాత 3000 కంటే ఎక్కువ మంది జనాలు ఈ ఇంటర్సెక్షన్ ని క్రాస్ చేస్తారు. ఈ రోడ్డుపై ఎంత రద్దీగా ఉంటుందంటే అర్ధరాత్రి కూడా ఈ రోడ్డు జనాలతో కిక్కిరిసిపోతుంది. ఒక అంచనా ప్రకారం డైలీ ఈ రోడ్డును క్రాస్ చేసే వారి సంఖ్య 2.5 కోట్ల వరకు ఉంటుందట. ఇది రియల్లీ అన్బిలీవబుల్. ద 405. ఫ్రెండ్స్, కాలిఫోర్నియాలోని మోస్ట్ ఫేమస్ హైవే ఇంటర్చేంజ్ ఇది శాన్ డియాగోలో ఉంది. దీన్ని శాన్ డియాగో ఫ్రీవే అని కూడా అంటారు. 1964లో దీన్ని నిర్మించారు. ఈ 405 హైవే చూడడానికి కాంప్లెక్స్ గా కనిపించడమే కాదు, దీని మీద డ్రైవ్ చేయడం ఒక పీడకల లాంటిది. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే పైనుంచి చూస్తే చీమలు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. డైలీ ఈ రోడ్డు మీద 2 నుంచి 2.5 లక్షల వాహనాలు వెళ్తాయి. అంతేకాదు ఈ ఇంటర్సెక్షన్ లోని రోడ్లు ఎంత తికమకగా ఉంటాయంటే మంచి డ్రైవర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ డ్రైవర్ దగ్గర GPS నావిగేషన్ లేకపోతే ఆ డ్రైవర్ కి ఇంటర్చేంజ్ నుండి బయటకు వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఈ రోడ్డు నిజంగా చాలా గమ్మత్తుగా ఉంటుంది. నంబర్ 4, జడ్జి హ్యారీ ఇంటర్చేంజ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ కాంప్లెక్స్ ఇంటర్చేంజ్ లాస్ ఏంజల్స్ లో ఉంది. దీన్ని 1993లో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే క్లిష్టమైన నిర్మాణంలో ఒకటి. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియకుండా ఉంది. దీని ఎత్తు 130 అడుగులు ఉంటుంది. అలాగే దీన్ని 5 లెవెల్స్ గా నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక ఫ్రీవే ఇంటర్సెక్షన్. ఇది ఇంత పెద్దగా ఉన్నప్పటికీ దీని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లో ఒక్క సిగ్నల్ కూడా లేదు. ఈ ఇంటర్చేంజ్ ని ఎంత తెలివిగా డిజైన్ చేశారంటే వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ ఇంటర్చేంజ్ ఫిలిం షూటింగ్లకు కూడా చాలా పాపులర్. హాలీవుడ్ లోని చాలా సినిమాలోని యాక్షన్ సీన్లను ఇక్కడే షూట్ చేశారు. ఇది నిజంగా అద్భుతం. నంబర్ 5, కాటిపార జంక్షన్. దీన్ని 2018లో మన దేశంలోని చెన్నైలో నిర్మించారు. ఇది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ ఇంటర్చేంజ్. దీన్ని ఫ్లవర్ షేప్ లో నిర్మించారు. దీన్ని వాహనాలు, మెట్రో రెండింటి కోసం నిర్మించారు. దీనివల్ల ఈ రోడ్డు ఎప్పుడు చూసినా వాహనాలతో నిండి ఉంటుంది. అక్కడే ట్రైన్స్ కూడా కనిపిస్తాయి. కానీ దీన్ని ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఈ ఇంటర్చేంజ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇంత రద్దీగా ఉన్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. కాబట్టి మన ఇండియన్ ఇంజనీర్ల పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇండియన్స్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నంబర్ 6, టర్బైన్ ఇంటర్చేంజ్. ఫ్రెండ్స్, ఈ ఇంటర్సెక్షన్ ఫ్లోరిడా నగరంలోని జాక్సన్ విల్లో ఉంది. దీన్ని 2018లో నిర్మించారు. దీన్ని మనం డ్రోన్ వ్యూలో చూస్తే ఈ ఇంటర్సెక్షన్ లోని వాహనాలు ఎలా వెళ్తున్నట్టు కనిపిస్తాయంటే పూల్ లేదా వాష్ బేసిన్ లో వాటర్ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. బేసికల్లీ ఇది ఒక టర్బైన్ ఇంటర్చేంజ్. దీనికి 4 వైపులా రోడ్లు వెళ్తాయి. దీనిలో ఎంటర్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో అర్థం కాదు అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఈ రోడ్డుపై ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసినా సరే కన్ఫ్యూజ్ అవ్వరు.